ఇలా మొబైల్ పోతే దొంగ చేసే మొదటి పని మొబైల్ని స్విచ్ ఆన్ చేయడం. అదే మనం మొబైల్ని స్విచ్ ఆన్ చేయకుండా పాస్వర్డ్ ఎడిట్ చేస్తే అలాగే ఆ మొబైల్ యొక్క లైవ్ లొకేషన్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తా, ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. కంపల్సరీ మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. దీనికోసం మీరు చేయాల్సింది సెట్టింగ్స్లోకి వెళ్ళి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. దాని తర్వాత మోర్ సెక్యూరిటీ ప్రైవసీ అయితే ఉంటుంది. దానిలోకి వెళ్ళిన తర్వాత రిక్వైర్డ్ పాస్వర్డ్ టు పవర్ ఆఫ్ అని అయితే ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ అయితే చేసుకోవాలి. అలా బ్యాక్ వచ్చేసి ఫైండ్ మై డివైస్ని కూడా మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీ యొక్క మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయాలన్నా కూడా పాస్వర్డ్ అనేది అడుగుతుంది. దెన్ కొంతమంది అయితే అడుగుతారు, భయ్యా సిమ్ తీసేసి పక్కన పడేస్తే అయిపోతుంది కదా అని అయితే అడుగుతారు. కానీ దీనికోసం ఇప్పుడు వచ్చే మొబైల్ ప్రతి ఒక్కటి ఈ సిమ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. మీ మెయిన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఈ సిమ్గా కన్వర్ట్ అయితే చేసుకోండి. ఆ కన్వర్ట్ చేయడమే కాకుండా మీ యొక్క మొబైల్లో జీపీఎస్ లొకేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇలా మీరు చేస్తే మీ యొక్క మొబైల్ని